నల్గొండ జిల్లా దేవరకొండలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 4 కార్పొరేట్ ఆసుపత్రులకు జిల్లా డిఎంహెచ్ఓ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు. పీసీ, పీఎస్పీటీ, స్కాన్ రిపోర్ట్స్, రిజిస్టర్స్ తనిఖీ చేశారు. సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆసుపత్రిలో కన్సల్టెన్సీ ఫీజులు వివరాలు పేషెంట్స్కి కనిపించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి పీసీ, పిఎన్డిటి స్పెషల్ డ్రైవ్ యాక్ట్స్లో భాగంగా ఇచ్చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికీ 5 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. నేను మీడియా ముఖంగా యాజ్ అ డిఎంహెచ్ఓగా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవరైనా హాస్పిటల్ కావచ్చు, క్లినిక్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, కంపల్సరీ రిజిస్ట్రేషన్, ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది మ్యాండేటరీ డిస్ట్రిక్ట్ అప్రోప్రియేట్ అథారిటీ ద్వారా. నెంబర్ 2 రెన్యువల్ చేయించుకోవాలి. ప్లస్ అది హాస్పిటల్ అయినా సరే, ల్యాబ్ అయినా సరే, అక్కడ ఎవరు డాక్టర్స్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారా, ఎండీ ఉంటున్నారా, స్పెషలిస్ట్ ఉంటున్నారా, సూపర్ స్పెషలిస్ట్ ఉంటున్నారా డిస్ప్లే చేయాలి. వాళ్ళు తీసుకునేటువంటి పైసలు అంటే రేట్లు, ఓపీ కింద, సర్జన్ కన్సల్టెంట్ కింద, సెక్షన్ కింద అనేది కూడా డిస్ప్లే చేయాలి. ప్లస్ కంపల్సరీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, డాక్టర్స్ లేకుండా హాస్పిటల్స్ రన్ అయిన మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ రెండవది, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన, ఒక డాక్టర్ పేరు చెప్పి రిజిస్ట్రేషన్ తీసుకుని ఇంకొక డాక్టర్ పేరు నడిపిస్తున్నా కంపల్సరీ సీజ్ చేయడం కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. సో డెఫినెట్గా నల్గొండ జిల్లాలో మొన్న మిర్యాలగూడ డివిజన్ చేసాము, ఈరోజు దేవరకొండ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం, నెక్స్ట్ నల్గొండ డివిజన్లో చేస్తాము. అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే, కామన్ మ్యాన్కు మనకు గవర్నమెంట్ ఆలోచించేదంటే కామన్ మ్యాన్కు, అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, మంచి వైద్యం అందించాలనే ఉద్దేశం, ఎఫెక్టివ్ వైద్యం అందించాలనే ఉద్దేశం. ప్లస్ చాలామంది తెలియకుండా అమాయకంగా బయట బోర్డులు, రంగురం కలర్స్ చూసేసి కార్పొరేట్ సెటప్ చూసేసి వెళ్ళిపోతున్నారు. కానీ వీఆర్ గివింగ్ ఆల్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. నేనైతే డేమిడొచ్చు పబ్లిక్ దేవరకొండ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంటే, ప్రభుత్వ దవాఖానలో పిఎస్సీలో కానీ, బస్సు దవాఖానలో కానీ, ఏరియాస్లో కానీ, జీజీఎస్లో కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సిటీ స్కాన్ కూడా ఉంది, అన్ని ల్యాబ్ టెస్టులు ఉన్నాయి, అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. దయచేసి వాటిని వినియోగించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్ నిబంధన విరుద్ధంగా ఎవరు పాటించినా, ఎటువంటి పెద్దవాళ్ళైనా పాటించినా వాళ్ళ మీద డెఫినెట్గా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం కాకుండా క్రిమినల్ చర్యలు కూడా. మావోయిస్టుల